హాయ్ గైస్, ఈరోజు అయితే డబుల్ రోల్ ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎడిటింగ్ యాప్స్ ఓపెన్ చేయాలి. దీంట్లో మనకు ఎడిట్ చేసే యాప్స్ అన్నీ ఉంటాయి. నాకు కావాల్సిన ఒకటి స్క్రీన్ రికార్డర్, ఇంట్రో మేకర్, లోగో మేకర్, ఇన్షాట్, కైన్ మాస్టర్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. దీంట్లో ఫస్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేయాలి. దీంతో ఒకదాంతోనే పని. ఇంక థంబ్నెయిల్ చేయడానికి ఇన్షాట్ అలాగా నేను పెట్టుకున్నాను. రాబోయే వీడియోస్లో కూడా ఎట్లా వాడాలో చూపిస్తాను. ఫస్ట్ దీని అయితే ఓపెన్ చేయాలి కైన్ మాస్టర్. ఇప్పుడు క్రియేట్ న్యూ దాని మీద క్లిక్ చేస్తే బుజ్జి సైకిల్ ఉండాలి. అవి నేను యూట్యూబ్లో పెట్టినవి. ఓకే, ఇక్కడ రేషియో అడుగుతుంది 16:9. ప్రాజెక్ట్ నేమ్ ఏం పెడదాం? డబుల్ రోల్ ఎడిటింగ్ అని పెడదాం. డబుల్ రోల్ ఎడిటింగ్ టిక్. ఓకే, క్రియేట్ కొట్టండి. ఓకే, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకు కెమెరా ఓపెన్ చేస్తే ఫస్ట్ మీరు ఇలాంటి క్లిప్ ఒకటి మీరు షూట్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక క్లిప్ తీసుకొని దానికి కాదు సౌండ్ మొత్తం తగ్గించేయాలి. మళ్ళీ కావాలంటే డబ్బింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్లిప్ తీయాలి. చూడండి, ఇలా కూర్చొని మీరు సగం లోపే ఉండాలి. నెక్స్ట్ చేసే యాక్షన్ ఇంకో సగం లోపు ఉండాలి. అంటే వాడు ఉన్నట్టు యాక్షన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పక్కకు పోయేసి ఇప్పుడు వాడికి తగినట్టుగా ఇంకోటి రావాలి. ఇప్పుడు డబుల్ యాక్షన్లో సగం లోపలే ఉండాలి. ఈ సగం అంటే వాడు చైర్లో కూర్చున్నట్టుగా నేను ఇంకోటి కింద కూర్చున్నట్టుగా ఇలాంటి క్లిప్ ఒకటి తీసుకోవాలి. ఇది క్లిప్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక యాక్షన్ వరకు కట్ చేసుకోవాలి. మనం ఎంత దాకది ఇదంతా ఒక యాక్షనే అంతే అనుకుంటా. అంతే. వీడి దాకా ఇక్కడ స్ప్లిట్ అని ఉండాలి. స్ప్లిట్ దాన్ని కొట్టండి. స్ప్లిట్ అసలు ఇదే వద్దు మనకు. డిలీట్ ఆప్షన్ దాన్ని కొట్టండి. ఇప్పుడు ఇదొక క్లిప్పు. ఇప్పుడు ఇక్కడ లేయర్ అని ఉండాలి. దాన్ని కొట్టండి. మీడియా, మళ్ళీ అదే వీడియో తీసుకోండి. ఆ క్లిప్పే ఇంకోసారి తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఎక్కడ దాకా ఉంది, ఇది కూడా అంతే దాకా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది పైన ఉండేది లెఫ్ట్ యాక్షన్, కింద ఉండేది రైట్ యాక్షన్. అప్పుడు లెఫ్ట్ యాక్షన్ ఉంది కాబట్టి లెఫ్ట్ యాక్షన్ కింద దాంట్లో తొలగించేయాలి. అంటే లెఫ్ట్ బటన్ నొక్కాలి. ట్రిమ్ లెఫ్ట్ అని దాన్ని కొడితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడికి జరుపుకోవాలి. ఫస్ట్ దీన్ని చిన్నది చేయండి. ఇప్పుడు చూడండి, నేను వస్తాను కదా అక్కడి దాకా. ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడ చేసుకోండి. ట్రిమ్ లెఫ్ట్. ఇప్పుడు ఈ లేయర్ని దీంతో ఈక్వల్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ నేను వస్తాను. మిస్టేక్ అండి. ఫస్ట్ దీని సౌండ్ తగ్గించాలి. ఏంటంటే మిస్టేక్, దీన్ని నేను రమ్మంటాను చూడు, ఆడికి పెట్టాలి.
ఫస్ట్ నేను కూర్చున్నాను. ఇప్పుడు అక్కడ అలా రమ్మన్నాక స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి దీన్ని ఇక్కడితో పెట్టాలి. ఇప్పుడు అడిగి పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుంది. నేను అక్కడ కూర్చొని ఇంకోటి రమ్మంటే అప్పుడే వాడు వస్తాడు. రమ్మంటాను, వచ్చాడు, కూర్చున్నాను, వాడు కూర్చోమన్నాడు, ఇంకోటి కూర్చున్నాడు. ఇప్పుడు దీన్ని ఇక్కడితో రైట్లో కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ స్లిప్ అని ఉండ, ఇక్కడ పైన 3 ఆప్షన్స్లో రైట్ది సీజర్కి రైట్ సైడ్లో స్లిప్, ఇది కాదు, దట్ స్ప్లిట్ స్క్రీన్ అని ఉండ, ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇది లెఫ్ట్ది. ఇప్పుడు లేయర్ వీడియో రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ క్లిక్ చేయండి. ఇది ఏంది ఇది ఇలా వస్తుంది? కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు తప్పుగా వస్తాను గైస్. ఇదిగా లెఫ్ట్ కొట్టాల. ఒకసారి రాదు, అప్పుడు మీరు లెఫ్ట్ కొడితే ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నట్టుంది.